చేస్తే ఫస్ట్ మీరు కంపల్సరీ దాన్ని సేవ్ చేసుకోవాలి. ఓకేనా? స్టిల్ ఇక్కడ ఇక్కడ ఎర్రర్ ఉంది. చెప్పు బాగుంది తొందరగా. ఇక్కడ సెమీకోలన్ ఉండాలి, అదొక ఎర్రర్. ఇక్కడ మీరు ఎర్రర్స్ రెక్టిఫై చేయడం సిస్టమ్ కి జావా చేయండి. ఏందంట యాక్టివ్? ఏం యాక్టివ్? ముందు అవుట్పుట్ రాని తర్వాత చూద్దాం, రాకపోతే యాక్టివ్ అన్యాక్టివ్ అవన్నీ చేద్దాం. సరేనా? రైట్ రైట్. మీరు ఫస్ట్ ఎర్రర్స్ బాగా అబ్జర్వ్ చేయండి, అవి నీట్ గా చెప్తాయి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయని. మీరు వాటిని చూసి, ఓకేనా, వాటిని చూసి మీరు చూసుకోవాలి ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయని. మీరు ఇట్లా ఎర్రర్స్ వచ్చిన వెంటనే ఆ ఎర్రర్స్ చదవకోకుండా అబ్బా ఏదో ఎర్రర్ ఉందని క్లోజ్ చేసే నీకు రావడం అది కాదు. ముందు ఎర్రర్ చూడండి, కరెక్ట్ గా ఏం చెప్తున్నాడా, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? సెమీకోలన్ పెట్టాలనే కదా. సెమీకోలన్ పెట్టిన తర్వాత కంపల్సరీ యూ నీడ్ టు సేవ్. సేవ్ చేయాలి. నేను కంట్రోల్ S క్లిక్ చేసిన, సేమ్ అదే కమాండ్ ప్రాంప్ట్, నో నీడ్ టు ఓపెన్ అగైన్ అండ్ అగైన్. ఓకేనా? రైట్. జావా సి ఫస్ట్ డాట్ జావా. నెక్స్ట్ చూడు, కెనాట్ ఫైండ్ సింబల్. సి ఈ కెనాట్ ఫైండ్ సింబల్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు స్ట్రింగ్ అనేది ఏం సింబల్ కాదు కదా, అదొక టెక్స్ట్. సింబల్ అంటే స్మాల్ ఎస్ తో ఉండే వర్డ్ లేదు జావాలో అనని, స్మాల్ ఎస్ తో ఉండే స్ట్రింగ్ లేదు అనని. ఓకేనా? ఇంకొక ఎర్రర్ ఏంటి, ప్యాకేజ్ సిస్టమ్ డజంట్ ఎగ్జిస్ట్ అంటే దాని అర్థం ఏంటి, ఇలాంటి సిస్టమ్ అనే ప్యాకేజ్ లేదు అనని. ఓకేనా? అంటే దాని అర్థం సిస్టమ్ ఇస్ ద క్లాస్, ప్రీడిఫైన్డ్ క్లాస్. ఆల్ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. అన్ని ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఫస్ట్ లెటర్ ఏముండాలి, క్యాపిటల్ ఉండాలి. స్ట్రింగ్ ఈస్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్ కాబట్టి ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకేనా? సేవ్. ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు ఒకసారి, అసలు లేదు, ఇంకా బయట కోడ్ రాలేదు. ఓకేనా? బయట కోడ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ దగ్గర ఎర్రర్స్ ఏం లేకుంటేనే బయట కోడ్ వస్తుంది. స్టిల్ మనకు ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి మనకు బయట కోడ్ రావట్లా. రైట్. జావా సి ఫస్ట్ డాట్ జావా. ఇప్పుడు ఏమైంది? అలా వస్తే ఏమని అర్థం, ఏం రాలే. ఇప్పుడు ఎర్రర్స్ ఏం లేవని, ఏం రాకుండా నెక్స్ట్ లైన్ వస్తే we don't have any compile time errors. మన దగ్గర కంపైల్ టైమ్ ఎర్రర్స్ లేవని. See, this is the bytecode. Bytecode will always క్లాస్ నేమ్ ఏముంటుందో అదే నేమ్ తో bytecode వస్తుంది. అర్థమైందా? మీరు ఇక్కడ పీపీటీలో క్లాస్ లోడర్ అని ఉంది. అంటే దాని అర్థము మన మన ఏమంటాం, మన ఫైల్స్ లోకి క్లాస్ ఫైల్ లోడ్ అవ్వాలి. లోడ్ అవుతేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సి బైట్ కోడ్ అనేది ఎవరికి అర్థం అవ్వదు. మీరు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా ఎడిట్ చేయొద్దండి. మీరు ఏ మాత్రం ఒక డాట్ తీసేసినా కూడా మీకు అవుట్పుట్ రాదు. ప్లీజ్ డోంట్ ఎడిట్ అస్సలు చేయొద్దు. మీరు చిన్నది ఏదైనా స్పేస్ అట్లా ఏదన్నా పెట్టినా కూడా మీకు ఆన్సర్ రాదు. మీరు మళ్ళీ కంపైల్ చేసుకుంటే మళ్ళీ బయట కూడా వస్తుంది, అప్పుడు వస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఇది డిలీట్ చేసేసినా ఓకే, ఇది ఒక్కటి ఉంటే చాలు. మన జావా ఫైల్ ఇక్కడ చూసుకోండి, ఇది జావా, ఇది క్లాస్. మీరు కంపైల్ చేయాలంటే మీకు కావాల్సింది జావా ఫైల్ ఒకటే, కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మీకు కావాల్సింది క్లాస్ ఫైల్ ఒకటి. మీరు ఇప్పుడు ఇది డిలీట్ చేసేసి ఇది ఒక్కటి పెట్టినా కూడా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ అంతా వచ్చేది ఈ డెమో_123 నుంచే. ఓకేనా? ఇంకొక ప్రూఫ్ ఏంటంటే, మేము నెంబర్స్ తో స్టార్ట్ చేయకూడదు అనుకున్నా, చేయొద్దు అని అన్నా కదా. చూడండి ఒకసారి, నెంబర్ పెడితే అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేయండి. జావా సి ఫస్ట్ డాట్ జావా. ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఏమంటుందంటే ఇక్కడ క్లాస్ నేమ్ లేదు, క్లాస్ నేమ్ పెట్టండి అని అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ నేమ్ అనేది నెంబర్ తో స్టార్ట్ అవ్వదు. సపోజ్ గా ఇక్కడ @ సింబల్ పెడతా, డెమో @ 123.
ఇప్పుడు కూడా చూడండి రాదు. సంథింగ్ ఏదేదో అన్నేమ్డ్ క్లాసెస్ ఆర్ ప్రివ్యూ ఫీచర్ ఆర్ డిసేబుల్డ్ బై డిఫాల్ట్. ఓకేనా? సింబల్స్ కూడా నాట్ అలౌడ్. ఇంకోటి ఏంటి, సపోజ్ ఇదంతా తీసేసి ఇంట్ కీవర్డ్ కదా, ఇంటీజర్ పెడదాం. ఇంట్ ఈస్ ద కీవర్డ్, ఇంట్ అని పెడదాం. సేమ్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్ట్. ఓకేనా? ఈ రూల్స్ మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. క్లాస్ నేమ్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఇంకొకటి, స్మాల్ డి అయినా ఓకే, క్యాపిటల్ డి అనే ఏం కాదు, స్మాల్ డి అయినా ఓకే, నాట్ ఏ ఇష్యూ. కొంతమంది క్యాపిటలే పెట్టాలి అని అనుకుంటారు, కానీ కాదు. కానీ క్యాపిటల్ పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక బ్లైండ్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, నార్మల్ గా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అన్ని కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటది కదా. అంటే దాని అర్థం డెమో డెమో అండర్ స్కోర్ 1 2 3 అనేది కూడా క్లాస్ నేమేనా? కానీ ఇది ఏంటి, యూజర్ డిఫైన్డ్. అంటే నేను డిఫైన్ చేసిన ఇది. మీరు డిఫైన్ చేసే క్లాసెస్ కూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకుంటే మీకు అదే హ్యాబిట్ అవుతుంది. అదే హ్యాబిట్ అయ్యి ప్రీ డిఫైన్డ్ లో మీరు ఎర్రర్ చెయ్యరు. మీరు అట్లా కాకుండా క్లాసెస్ స్మాల్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రీ డిఫైన్స్ రాసేటప్పుడు కూడా మోస్ట్లీ స్మాలే పెట్టేస్తారు, అక్కడ మీకు ఎర్రర్స్ వస్తాయి. మీరు ఇక్కడ స్మాల్ పెట్టినా క్యాపిటల్ పెట్టినా నాట్ ఏ ఇష్యూ, కానీ ప్రీ డిఫైన్డ్ లో మాత్రం ఖచ్చితంగా క్యాపిటలే పెట్టాలి. మీరు యూజర్ డిఫైన్స్ ని కూడా క్యాపిటల్స్ లాగా యూజ్ చేసుకుంటే ప్రీ డిఫైన్డ్ ని కూడా క్యాపిటల్స్ పెడతారు, అప్పుడు ఎర్రర్స్ రెడ్యూస్ అవుతాయి. ఓకేనా? రైట్. ఎగ్జిక్యూషన్ కి కమాండ్ లైన్ చెప్తారా? ఫస్ట్ డాట్ జావా, జావా ఫస్ట్. ఎనీవన్? ఎగ్జిక్యూషన్ కి కమాండ్ లైన్, ఐ మీన్ రన్ చేయడానికి కమాండ్ లైన్. కంపైల్ చేయడానికి కమాండ్ లైన్ వచ్చేసి జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయడానికి, నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏమని చెప్పినా, జావా ఫైల్ అవసరం లేదు. ఓకేనా? జావా ఫైల్ అవసరం లేదు, క్లాస్ బైట్ కోడ్ ఉంటే చాలు, బైట్ కోడ్ ఫైల్ ఒక్కటి ఉంటే చాలు అని చెప్పిన. బైట్ కోడ్ కి ఏ నేమ్ వచ్చింది, డెమో అండర్ స్కోర్ 1 2 3 అని వచ్చింది. కానీ కాబట్టి ఇక్కడ కూడా ఏం పెట్టాలా, డెమో అండర్ స్కోర్. కంపైల్ చేయడానికి జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా, ఎగ్జిక్యూట్ చేయడానికి జావా క్లాస్ నేమ్ ఏముంటే అదే. ఓకేనా? సి అంటే కంపైల్ అని, ఇక్కడ ఎగ్జిక్యూషన్ కి మనకు సి అవసరంలా, కంపైలేషన్ అయిపోయింది. ఓకేనా? దిస్ ఇస్ ద అవుట్పుట్. ఇది మీరు ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి కంపల్సరీ. కోడ్ రాసుకొని దాన్ని సేవ్ చేసుకొని కమాండ్ ఓపెన్ చేసి కంపల్సరీ డాట్ జావాతో సేవ్ చేసి. మీ ప్రాబ్లం ఏంటంటే, మా కాలేజ్ లో ఏమో మాకి కంపల్సరీ క్లాస్ నేము ఫైల్ నేము సేమ్ ఉండాలని చెప్పినారు అని అంటారు. ఎందుకు సేమ్ ఉండాలి అని చెప్తుంటారంటే, ఇట్లా పబ్లిక్ చెప్పినారా, చెప్పలేదా? నార్మల్ గా మనం పబ్లిక్ పెట్టి రాసినప్పుడే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఎర్రర్ వచ్చింది కదా. ఏం ఎర్రర్ వచ్చింది, క్లాస్ డెమో అండర్ స్కోర్ 1 2 3 is public, should be declared in file name demo అండర్ స్కోర్ 1 2 3 డాట్ జావా. అంటే దాని అర్థం ఏంటి, మనం ఎప్పుడైతే పబ్లిక్ ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా ఫైల్ నేమ్ కూడా క్లాస్ నేమే ఉండాలి అని. ఇప్పుడు మనమేం పబ్లిక్ ఇవ్వలే కదా, కాబట్టి ఏం కాదు. కానీ మీకు అట్లా చెప్పిండారు, రెండు సేమ్ ఉండాలి. అట్లా మీరు ఎప్పుడన్నా ట్రై చేసినారా రెండు డిఫరెంట్ పెట్టి? ట్రై చేయాలి. ట్రై చేస్తే అది తెలిసేది వస్తుందా రాదా అని. సి కన్ఫ్యూజ్ అంటే మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అంటే ఏంటి, మీకు ముందు ఒకటి ఐడియా ఉండాలి. కంపైల్ చేయడానికి జావా ఫైల్ కావాలి, ఆన్సర్ రావడానికి బైట్ కోడ్ అనేది ఒకటి కావాలి. బైట్ కోడ్ క్లాస్ నేమ్ తో వస్తుంది కాబట్టి క్లాస్ నేమ్ పెట్టాలి అంతే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వడానికి అడేం ఛాన్సెస్ లేవు. ఓకేనా?
మీరు చెప్పినట్టు అట్లా కూడా అయ్యుండొచ్చు. మేబీ మీరు కన్‌ఫ్యూజ్ అయితారని 2 సేమ్ పెట్టుకోమని కూడా చెప్పిండొచ్చు మీ సార్ వాళ్ళు. కానీ అలా ఏం లేదు. ఫైల్ నేము మీరు ఏదైనా పెట్టొచ్చు. కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం క్లాస్ నేమ్ పెట్టాలి. ఓకేనా? నీ సిస్టమ్‌లో రావడం లేదు. ఏమని రావడం లేదు? ఇంకొకటి చెప్తా. హ్మ్. హ్మ్. ముందు మీ సిస్టమ్‌లో జావా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అవునా? అప్పుడు ఏం చేస్తారంటే మీరు నార్మల్‌గా సెర్చ్‌లోకెళ్ళి సీఎండీ అని టైప్ చేయండి. సీఎండీ టైప్ చేసిన తర్వాత జావా సి అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీరు ముందు ఏడన్నా సిస్టమ్‌లో కూర్చున్నప్పుడు ఇదే చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు కోడ్ అంతా టైప్ చేసి లాస్ట్ కంపైల్ చేసేటప్పుడు లేదని తెలుస్తది. ఆ టైం అంతా వేస్ట్ చేసే కంటే ముందు జావా ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది కదా. మీరు ఏ సిస్టమ్ లో కూర్చున్నా ఫస్ట్ మీరు కమాండ్ ఓపెన్ చేసి జావా సి అని టైప్ చేస్తే ఈ మ్యాటర్ అంతా వస్తే దీంట్లో ఏమున్నట్టు జావా ఉన్నట్టు. ఒకవేళ మ్యాటర్ లేదు, జావాసి ఇంటర్నల్ అండ్ జావాసి కమాండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ నాట్ రికగ్నైజ్డ్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు రైట్, ఈ ఎర్రర్ ఒకసారి చూడండి. దిస్ ఇస్ జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. ఈ ఎర్రర్ వస్తే ముందు మీరు ఏం చేస్తారంటే మీ ఫైల్స్ ఓపెన్ చేసి సి డ్రైవ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ ఉండాలి. జావా అనే ఫోల్డర్ ఉండడమే కాదు, దాని లోపల జేడీకే ఫైల్ ఉండాలి. జేడీకే కొందరు దాంట్లో జేఆర్ఈ జేడీకే 2 ఉంటాయి. 2 ఉన్నా ఓకే, జేడీకే 1 ఉన్నా కూడా ఓకే. ఓకేనా? ఈ ఫైల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ప్రోగ్రామ్ ఫైల్స్ లో లేదు, ఓకేనా, ప్రోగ్రామ్ ఫైల్స్ x86 దీంట్లో చెక్ చేయండి. దీంట్లో చెక్ చేస్తే అట్లీస్ట్ దాంట్లో లేకపోతే దీంట్లో ఉంటుంది, దీంట్లో లేకపోతే దాంట్లో ఉంటుంది. అసలు లేదనుకో, ఒకవేళ ఉంది ప్రోగ్రామ్ ఫైల్స్ లో జేడీకే ఫైల్ ఉంది, ఓకేనా, అయినా కూడా ఈ ఎర్రరే వస్తుంది అనుకోండి. జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని ఎర్రరే వస్తే అక్కడ పాత్ సెట్టింగ్ లేదని అర్థం. పాత్ సెట్టింగ్ తెలుసా? పాత్ సెట్టింగ్ ఎట్లా చేస్తాం? సెర్చ్ లో ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని క్లిక్ చేయండి. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత, ఓకేనా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? దీంట్లో ఇక్కడ పాత్ కనబడుతుందా? దీని మీద డబుల్ క్లిక్ చేస్తే, ఓకేనా, దీని మీద కానీ లేదంటే సిస్టమ్ వేరియబుల్స్ లో కానీ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, నాకు సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మీకు అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఈ లైన్ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫైల్స్ లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇస్తే ఇలా వస్తుంది. అర్థమైందా? దీన్ని కంట్రోల్ సి చేసి సేమ్ ఇందులోకి వెళ్ళి ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసి కంట్రోల్ వి, ఓకేనా, కంట్రోల్ వి చేసి ఓకే చేసేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా ఫోల్డరే లేదు, గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి. జావా సంథింగ్ లేటెస్ట్ జావా 21 ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఇన్స్టాల్ చేయమంటే అదే అయితే నువ్వు గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద ఇది డిలీట్ చేసేసి ఇది మీరు చేయాల్సింది. ఓకేనా? ఇంకోసారి ఇంకొకసారి చెప్తా. ముందు మీరు సిస్టమ్ లో కూర్చున్న వెంటనే విండోస్ లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేసి జావా సి అని కొడితే
ఈ మ్యాటర్ అంతా రావాలి. ఈ మ్యాటర్ వస్తేనే మీ దాంట్లో జావా ఇన్స్టాల్ అయి ఉన్నది. అలా కాకుండా ఇందాక పవన్ కి వచ్చిన ఎర్రర్ జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనే ఎర్రర్ వస్తే ముందు ఫైల్స్ ఓపెన్ చేసి సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే ఇది ఉన్నా కూడా ఎర్రర్ వచ్చింది అనుకోండి. పాత్ సెట్టింగ్ ఎడిట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సిస్టమ్ వేరియబుల్స్ లో పాత్. ఓకేనా, న్యూ మీద క్లిక్ చేసి సేమ్ ఫైల్స్ లోకి వచ్చి జేడీకే ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ ఇస్తే మీ సిస్టమ్ ఒకవేళ మీద ఓల్డ్ అయితే ఇక్కడ ఎల్లో కలర్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన పాత్ వచ్చేస్తుంది. ఓకేనా, నాది కొంచెం అప్డేట్ అయ్యి అలా అయింది. ఓకేనా, ఇక్కడ ఎల్లో కలర్ ఇలాంటిది ఉంటది. ఇక్కడ దాని మీద ఇట్లా క్లిక్ చేసినా ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, సేమ్ అట్లా వచ్చేసి దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. ఒకవేళ ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా ఫోల్డరే లేదనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసి రైటా. గూగుల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలి మేడం అంటారేమో మళ్ళా కదా. అదేనా మీ డౌట్? అదేనా గూగుల్లో ఎట్లా ఇన్స్టాల్ చేయాలా అనేది మళ్ళీ మీ డౌట్. అనుకున్నా. డౌన్లోడ్ జావా ఫర్ విండోస్. అంతే అనుకుంటా, డౌన్లోడ్ జావా. నేను ఎప్పుడో ఇన్స్టాల్ చేసినా మర్చిపోయినా. చేయొచ్చా దీని మీద? లేదంటే ఒరాకిల్ ఓపెన్ చేద్దామా? ఒరాకిల్ డౌన్లోడ్స్ ఓపెన్ చేద్దామా? రైట్ రైట్. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. విండోస్, లైనెక్స్, మ్యాక్ ఐఓఎస్. మీకు విండోస్ కదా కావాల్సింది, కాబట్టి విండోస్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకో. ఇదైనా ఓకే, ఇదైనా ఓకే. X64 బిట్ అయినా ఇన్స్టాలర్ అయినా ఓకే. ఆర్చివ్ ఫైల్ అంటే జిప్ ఫైల్ వస్తుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎట్లయినా ఒకటే. దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, ఒరాకిల్ తీసుకోండి. ఒరాకిల్ జావా డౌన్లోడ్స్ అని మీరు ఇక్కడ జావా డౌన్లోడ్స్ అని కొడితే ఒరాకిల్ డౌన్లోడ్స్ వస్తుంది. ఓకేనా, దాని మీద క్లిక్ ఇచ్చి ఓకే, ఇక్కడ మీకు లైనెక్స్ కాదు విండోస్ కావాలి కాబట్టి విండోస్ మీద క్లిక్ చేయండి. లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ జాడీకే 20 ఉంది, 21 వర్షన్. ఐ థింక్ సెప్టెంబర్ లో వచ్చింది అది, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చింది అది. ఓకేనా, విండోస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్. మొబైల్లో కూడా జావా కంపైలర్ చాలా ఉంటాయి. జావా క్యాబ్స్ మొబైల్లో, జావా కంపైలర్, జావా ఎడిటర్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు మీరు, నాట్ ఏ ఇష్యూ. మొబైల్లో అయితే జావా కంపైలర్ అని ఎలా ఉంటది అంటే బ్లాక్ కలర్ లో ఉంటది. ఇట్లా ఉంటుంది జావా అని, ఇట్లా జే ఉంటది బ్లాక్ ఇట్లా డబ్బా. ఓకేనా, స్టోర్ లో చూద్దామా, మైక్రోసాఫ్ట్ స్టోర్ లో. లాగిన్ అవసరంలా, నేను ఇప్పుడు ఎట్లా చేసా సేమ్ అంతే. లాగిన్ ఎందుకు, ఇట్లా కిందకి రా. ఇక్కడ జావా డౌన్లోడ్స్ అని ఉంది, కిందకి రా. కిందకి వస్తే జేడీకే 21 అని ఉంటది, దాంట్లో విండోస్ సెలెక్ట్ చేయి. లాగిన్ అంతా నో నీడ్ అవసరం. ఇప్పుడు నేను లాగిన్ అయినానా, ఇక్కడ చూడండి ఒకసారి. లాగిన్ అయితే ఇక్కడ నాది ఉంటది కదా, డౌన్లోడ్ చేస్తే లాగిన్ అయితే లాగిన్ అవ్వు, ఓకే ఏం కాదు. నో, నాట్ ఏ ఇష్యూ, లాగిన్ అవ్వు ఏం కాదు. ఇదే ఫస్ట్ వన్ తబసు, దిస్ వన్ జావా కంపైలర్. ఏదైనా ఓకే, ఒక 2-3 ఇన్స్టాల్ చేసుకో. ఏదైతే బాగుంది, బాగానే ఫాస్ట్ గా వర్క్ అవుతుంది అని అనుకుంటే అదే పెట్టుకో, రిమైనింగ్ డిలీట్ చేసేసి. ఓకేనా.
నేనైతే ఇదే యూజ్ చేస్తా ఫోన్ లో, ఎప్పుడన్నా ఫోన్ లో చేయాలి అంటే. నా ఫోన్ లో అయితే ఇదే ఉంది, జావా కంపైలర్. పర్లే, ఓకే, బానే వస్తుంది. కొంచెం కొంచెం స్లో ఉంటాయి, ఏమన్నా పెద్ద ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కొంచెం స్లో ఉంటది. ఓకేనా, రైట్. స్టిల్ ఎనీ డౌట్స్? స్టిల్ ఇవి రాసుకోండి, కంపైల్ చేయడానికి లైన్స్ రాసుకోండి. ఇది కంపైలేషన్ కి వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కి వచ్చి జావా క్లాస్ నేమ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ అని పెట్టి ఇది రాయండి. టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకేనా, విఎస్ కోడ్ లో కూడా చేయొచ్చు, నో ఇష్యూ. విఎస్ లో కూడా మనం టైప్ చేసి చేసుకోవచ్చు, ఏం కాదు. ప్లీజ్ టెల్ మీ ద అవుట్పుట్స్. నాకు దీనికి అవుట్పుట్స్ చెప్పండి. ఫాస్ట్ గా. 300, ఓకే. 100A, ఓకే. నెక్స్ట్ హలో బాయ్, అంతేనా? 100A హలో బాయ్ వస్తుందా? నెక్స్ట్ దీనికి కూడా చెప్పండి, 100 + 30. ఓకే, 130 కదా ఇది? 130 అవ్వదా? చూద్దామా, అవుట్పుట్ చూద్దామా. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? ఏంటి ఎర్రర్ ఏంటి దీంట్లో? కుడెంట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ డెమో _123. ఓకేనా, మీరు క్లాస్ నేమ్ ఏమో క్యాపిటల్ ఇచ్చి టైప్ చేసేటప్పుడేమో స్మాల్ ఇస్తే అదంతా కుదరదు. ఓకేనా, సేవ్ అండ్ ఆల్ అన్ని వేసా. క్యాపిటల్ డి, మీరు క్యాపిటల్ డి ఇచ్చారు, మీరు క్లాస్ నేమ్ కూడా క్యాపిటల్ డినే ఉండాలి. ఓకేనా, జావా ఇస్ ఏ కేస్ సెన్సిటివ్. రైట్, సిసి అవుట్పుట్ చూడండి ఒకసారి.
300, 100A, హలో బాయ్, 130. ఇక్కడ ఎందుకు 300 వచ్చింది, ఇక్కడ ఎందుకు 130 వచ్చింది, ఇక్కడ కూడా 130 రావాలి. ఓకేనా? ఎందుకు? డబల్ కోడ్స్ లో ఉంటే, డబల్ కోడ్స్ లో ఉంటే ఏంటి? స్ట్రింగ్. డబల్ కోడ్స్ లో ఉంటే స్ట్రింగ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కన్కాటినేషన్. రైట్. ఓకే. కన్కాటినేషన్ అంటే ఏంటి? మెర్జింగ్ ఆర్ కంబైనింగ్ టూ ఆర్ మోర్ వాల్యూస్. అంతేనా? టూ ఆర్ మోర్ వాల్యూస్ రెండింటిని మెర్జ్ చేయడానికి కానీ కంబైన్ చేయడానికి కానీ కన్కాటినేషన్ యూజ్ చేస్తాం. కన్కాటినేషన్ సింబల్ ఏంటి? ప్లస్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు అంత బాగా. ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్, వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇంటీజర్. ఓకేనా? మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, మీరు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే, రైట్ అడిషన్ కి ప్లస్ ఏ, అడిషన్ కి కూడా పెట్టేది మనం ప్లస్ ఏ పెడతాం, కన్కాటినేషన్ కి కూడా ప్లస్ ఏ పెడతాం. కాబట్టి అది ఎట్లా డిసైడ్ అవుతుంది, కన్కాట్ చేయాలా లేకపోతే అడిషన్ చేయాలా అని? మన దగ్గర ఉండే ఆపరెంట్స్ ని బట్టి డిసైడ్ అవుతుంది. నీ దగ్గర ఫస్ట్ ఆపరెంట్ సెకండ్ ఆపరెంట్ రెండు నెంబర్స్ ఏ ఉంటే ఇక్కడ పర్ఫామ్ అయ్యేది ఏంటి? అడిషన్. ఓకేనా? అట్లా కాకుండా ఏ ఆపరెంట్ అయినా ఒకటి స్ట్రింగ్ ఉండి ఒకటి నెంబర్ ఉందనుకోండి, ఆల్వేస్ ఇట్ కన్కాటినేషన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. స్ట్రింగ్ ప్లస్ క్యారెక్టర్. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్. స్ట్రింగ్ స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్. స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ క్యారెక్టర్. స్ట్రింగ్. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్. స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్. స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ ఇంటీజర్. స్ట్రింగ్. ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఈ రెండు సైడ్స్ లో ఎటు పక్క స్ట్రింగ్ ఉన్నా కూడా ఇటు పక్కకు వచ్చేసరికి ఏమైతుంది? స్ట్రింగ్. ఓకేనా? మీరు కన్కాటినేషన్ చేయాలి అంటే ప్లస్ సింబల్ యూజ్ చేస్తారు, కానీ ఆ ప్లస్ సింబల్ అడిషన్ కి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ అడిషన్ అవ్వాలా కన్కాట్ అంటే రెండు మెర్జ్ అవ్వాలా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? మీరు ఇటు పక్క ఇచ్చే వాల్యూస్ ని బట్టి. ఓకేనా? క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ చెప్పండి. క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్. బాగా ఆలోచించి థింక్ చేసి చెప్పండి. క్యారెక్టర్. వెరీ గుడ్ ధనుంజయ్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. స్ట్రింగ్ ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. వెరీ గుడ్ పాయింట్. ఓకేనా? స్ట్రింగ్ ప్లస్, ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇవన్నీ బేసిక్స్. ఓకేనా? ఇవన్నీ బేసిక్. స్ట్రింగ్ ప్లస్ ఎనీథింగ్. మై కన్క్లూజన్, టుడేస్ కన్క్లూజన్ అబౌట్ కన్కాటినేషన్ ఏంటంటే దిస్ ఇస్ ద లైన్. స్ట్రింగ్ ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్. ఓకేనా? రైట్. ఇది చెప్పలేదు నాకు. క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్. మీరు క్యారెక్టర్ అన్నారు కదా, చూద్దాం అవుట్పుట్ చూద్దాం. క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఎట్లా అవుతుంది?
ఇక్కడ నేను బి ఇస్ ద క్యారెక్టర్, ఏ ఇస్ ద క్యారెక్టర్. ఓకేనా? ఏమొచ్చింది? 195 వచ్చింది. ఎందుకు 195 వచ్చింది? వై ఇట్ ఈస్ 195? వెరీ గుడ్. ASCII వాల్యూ క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ ఇట్ ఆల్వేస్ ఇంటీజర్. అప్పుడు రెండు ASCII వాల్యూస్ తీసుకుంటది. అది BA అవ్వదు. ఓకేనా? స్ట్రింగ్ అవ్వదు. క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ టేక్స్ ఇట్స్ ASCII వాల్యూస్. ASCII వాల్యూస్ ని కన్సిడర్ చేసుకుంటది. అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అది ఎప్పుడు ASCII వాల్యూనే కన్సిడర్ చేసుకుంటది. నెక్స్ట్ ఇంకేదో చెప్పాలనుకున్నా. రైట్. నాకు అవుట్పుట్ లో ఎట్లా రావాలంటే ఏ ప్లస్ ఒక నిమిషం, ఇట్లా రావాలి. ఏ ప్లస్ లేదు లేదు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సమ్. లేదు ఇది డేటా టైప్స్ చెప్పినప్పుడు చెప్తాలే. నార్మల్ గా దీన్ని అంతటిని స్ట్రింగ్ లో పెట్టేయచ్చు, యాస్టీస్ ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా కన్కాట్ చేయాలంటే ఏం చేయాలి? ఏ లేదు లేదు నేను ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్తా. ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్తే వద్దు. ఓకేనా? నేను వేరేది అనుకున్నా కానీ అక్కడ టాపిక్ ఇంకా జరగలేదు. రైట్ రైట్ రైట్. నెక్స్ట్ ఇంకొక చిన్న స్లైడ్ చూసేద్దామా? ఎందుకు ఊరికే లేట్? ఇవి జస్ట్ పాయింట్స్ రాసిన. ఇట్ ప్రొవైడ్స్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ జావా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్. కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. JDK అంటే కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ దట్ వీ కెన్ యూస్ ఫర్ డెవలపింగ్ జావా అప్లికేషన్స్. జావా అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి JDK యూస్ చేస్తాం. నెక్స్ట్ JVM అంటే ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ దట్ రన్స్ ద జావా ప్రోగ్రామ్ లైన్ బై లైన్. ఓకేనా? ఇది మెయిన్ గా ఇక్కడ ఏంటంటే నేను చెప్దాం అనుకున్నా జావా ఎందుకు ఇంపార్టెంట్, JVM ఎందుకు ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మన కోడ్ లో మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసామా? ఓకేనా? మన ప్రోగ్రాము ఎప్పటికైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ముందు మెయిన్ మెథడ్ ఎక్కడుందో కనిపెట్టాలా? కనిపెడితేనే అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది. ఈ మెయిన్ మెథడ్ లైన్ ని ఎవరు కనిపెడతారంటే JVM కనిపెడతారు. అందుకు JVM లేకపోతే ఎగ్జిక్యూషన్ అసలు జరగదు. మెయిన్ మెథడ్ కనిపెట్టి కంట్రోల్ మొత్తం ఇంటర్ప్రిటర్ హ్యాండ్ ఓవర్ కి ఇచ్చినప్పుడు అప్పుడు ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మెయిన్ మెథడ్ ఇంటర్ప్రిటర్ కి తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటి, JVM కి మెయిన్ మెథడ్ తప్ప ఇంకేం తెలియదు. JVM తెలిసింది ఒకటే ఒక లైన్ ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. JVM వచ్చి ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కంట్రోల్ మొత్తం ఇంటర్ప్రిటర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటర్ప్రిటర్ ఎంటర్ ఇంటూ ద కోడ్ అండ్ స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ బై లైన్. ఇది జరిగే ప్రాసెస్. అందుకు ఒక ఎగ్జిక్యూషన్ అవ్వాలి అంటే JVM ఇస్ ద మస్ట్ అండ్ షుడ్. వై JVM ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ అంటే దిస్ ఈస్ ద రీజన్. JVM ఓన్లీ నోస్ ద వేర్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకేనా? రిమైనింగ్ ఇంకెవరికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ గురించి తెలియదు. అందుకే ఇక్కడ ఏమన్నది PPTలో, JVM ఇస్ ద సాఫ్ట్వేర్ దట్ రన్స్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్. అదొక సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుంది అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. టుమారో డేటా టైప్స్ చూద్దాం. డేటా టైప్స్, వేరియబుల్స్, ఆల్మోస్ట్ ఆపరేటర్స్ కూడా లేదు. ఆపరేటర్స్ చూద్దాం. ఆపరేటర్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇంకా ఎనీ డౌట్స్? నో డౌట్సా? మీకు ఫుల్ టాలెంటెడ్లే, మీకు డౌట్స్ ఏమి
మీరు స్క్రీన్ షాట్ ఇవి తీసుకోవచ్చు, తీసుకొని రాయొచ్చు ఇదంతా. ఇవంతా నిన్నే తీసుకున్నారా? ఐడెంటిఫైయర్స్ అండ్ తీసుకోండి. ఐడెంటిఫై టోకెన్స్ తీసుకోండి. టోకెన్స్ ఫాస్ట్ గా. నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి. జావా కీవర్డ్స్ అనండి. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్. నీట్ గా నోట్బుక్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ లిటరల్స్. సపరేటర్ అండ్ కన్కాటినేషన్. ఓకేనా? ఇది కూడా ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. జావా ఆర్కిటెక్చర్ అని పెట్టి ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. నెక్స్ట్ జేఆర్ఈ, జేడీకే, జేడీకే. ఓకేనా? రైట్. ప్లీజ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్లీజ్ లీవ్ ద మీటింగ్. డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే లీవ్ అవ్వచ్చు. పెన్ను మోదీ ఇచ్చాడా? రైట్ రైట్. ఇంకా ఎనీ డౌట్స్? సి అస్సలు ఎస్విఆర్ ఎవ్వరు రావట్లే. ఓకేనా? పవిత్రన్, రఫీ, ప్రసన్న, ఎందుకు వీళ్ళందరూ ఎవరు రావడంలే? అభిదా. ఐ నో ద రీజన్. ఐ వాంట్ టు నో ద రీజన్. నాకు రీజన్ కావాలి. డైలీ యాబ్సెంటే పడుతుంది.